కూరగాయలు, నూనె, సరుకులు పోయినాయి. తప్పైపోయింది పిన్ని. దాని సంగతి సరే, దీని సంగతి ఏంటి? నీ కాలి పట్టి ఒక్కటే ఉంది, ఇంకోటేమైంది? తెలియదు పిన్ని, నేను చూడలేదు. చూడలేదా? చూడలేదంటే నిజం చెప్పు. అయ్యో అంకో, తెలీదా? చెప్తావేంటి? చేతుల్లో పడతాయి, ఈ కర్రతో కొట్టు. చాలే, ఇప్పటికే సవితల్లి రాసి రాంపాన్ పెడుతుందని ఊళ్ళో వాళ్ళందరూ నోళ్లు నొక్కుకుంటున్నారు. ఈ చేసే పనులు ఎప్పటికీ తెలియడం లేదు. ఎందుకే ఇలా చంపు తింటావు? నువ్వు కూడా ఎవరితోనే లేచిపో, నీ ఒక్కలాగా. ఏమిటి గుడ్లు మెటకరిచ్చి చూస్తున్నావు? మీ అక్కనంటే అంతగా పొడుచుకొచ్చిందా నీకు? మా అక్కనే వనద్దు. ఏమన్నావే? నీకు నోరు ఎక్కువైంది, నోరు బాగా ఎక్కువైంది. ఇక్కడే ఉంది ఈ పట్టిని, మంచం కింద పడి ఉంది. పట్టి నా మంచం కింద పడుందంటే పొద్దు నుంచి నువ్వు నా గది తోడలేదన్నమాట. వెళ్ళి నా గతుడు. రే నువ్వుట్రా. ఎక్కువ కారణాలు వెతికి కొట్టడంలో నీకు నువ్వే. పౌర్ణమి, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నా సంగతి మామూలే, తిట్లు తనులు. నన్నెంత కొట్టినా పర్లేదు. నీ గురించి పిన్ని తప్పుగా మాట్లాడింది, ఫుల్ మండింది. నాకు కూడా ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనుంది, కానీ పాపం నాన్న ఒక్కడే అయిపోతాడని. నువ్వు ఒక్కదానివే అన్నం తినలేదు. అమ్మ దాచుకుని సున్నుండలు తీసుకొచ్చాను, తినక్క. నా కోసం తినక్క, ఒక్కటి. తొక్కలోది రాత్రులు ఏదో బొక్కందే మనకి నిద్ర అట్టదు. అబ్బో ఎక్కువైపోయింది. నీ సంగతి ఎవరితో చెప్పానంటే డొక్క తింటుంది. దీపం పెట్టే దిక్కు లేదని రెండో పెళ్లి చేసుకున్నాను. అప్పుడు తెలియలేదమ్మా తులసి వనంలో గంజాయి మొక్కలు నాటుతున్నానని. ఇప్పుడు ఆ పాపానికి నాతో పాటు మీరు కూడా శిక్ష అనుభవిస్తున్నారు. మీ పిన్నిని అదుపులో పెట్టలేని అసమర్థుణ్ణి క్షమించమ్మా. ఆ పరమేశ్వరుని నమ్ముకున్న వాళ్ళం ఆయన ఏదో దారి చూపిస్తాడు.